కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల పసిపాప మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నాగర్ కర్నూల్ డిఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? నిజంగా పాపను కాలితో తన్నారా? మీ దర్యాప్తులు ఏం తెలియదు? నమస్కారం అండి. యాక్చువల్గా మాకు ఈ నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఈ నెల 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు ఈ 3 రోజులు కూడా కుమ్మెర మల్లన్న జాతర జరుగుతుంది. ఈ జాతర యాక్చువల్గా గొల్ల కురవ వాళ్ళు చేసుకుంటుంటారు. ఇది మాస్ జాతర. అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా వస్తారు, ఏటలు కోసుకుంటారు, తింటారు, తాగుతారు, అన్ని రకాలుగా ఉంటుంది. దాదాపు ఒక 15-20 మంది వస్తారు. 17వ తారీఖు రోజు ఎడ్ల బండ్లు తిరుగుతాయి. గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండ్లు తిరుగుతాయి. జిల్లా ఫోర్స్ మొత్తం కూడా ఆ రోజు అక్కడ మ్యాక్సిమం ఫోర్స్ని పెట్టి సిస్టమేటిక్గా బందోబస్తు అంతా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 19వ తారీఖు కళ్యాణం ఉంటుంది. ఆ రోజు కూడా భక్తులు పెద్ద మొత్తంలో వస్తారు. ఆ రోజు కూడా ఫుల్ ప్రొటెక్షన్ చేసినాం. 18వ తారీఖు రోజు మాత్రం పెద్ద ప్రోగ్రామ్స్ ఏం లేదు. ఓన్లీ భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఆ రోజు కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ. సిస్టమేటిక్గానే మెయింటెనెన్స్ అవుతుంది. అక్కడ 18వ తారీఖు రోజు అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది సాకల కులస్తులు దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళినప్పుడు వాలంటరీగా అక్కడ ఉండి ఆ క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వీళ్ళని కొంచెం ముందుకు జరపడం జరిగింది. చేయితోని కొంచెం జరగండి ఎక్కువసేపు ఉండకూడదు, క్యూ వస్తుందని చెప్పేసి జరిపిన క్రమంలో అక్కడ కొంచెం గొడవ, అంటే ఆల్ట్రాక్షన్ జరిగింది. ఎవరికి? శ్రీనివాసరెడ్డికి. ఈ చాకలి వాళ్ళకు లేడీసే ఉంటారు, జెంట్స్ లేరు అప్పుడు అక్కడ. కొంచెం అయినప్పుడు కొన్ని బూతులు తిట్టుకున్నారు. వాళ్ళు కొన్ని బూతులు తిట్టుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంజాయించి పంపించేసారు కిందికి. అది అక్కడికి సబ్సైడ్ అయిపోయింది. కిందికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు. ఈ లేడీస్ అంతా ఒక దగ్గర కూర్చున్నారు. ఆయన కొబ్బరికాయ షాప్ దగ్గర ఉన్నాడు. వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సాకలి గణేష్ అని చెప్పేసి ఆ మౌనిక భర్త వచ్చి, మీరు ఇప్పటివరకు ఇంటికి ఎందుకు రాలేదు, ఇక్కడనే కూర్చున్నారని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిన క్రమంలో ఇట్లా శ్రీనివాసరెడ్డి తిట్టిండని చెప్పేసి వీళ్ళు లేడీసు అతనికి చెప్తారు. చెప్పిన తర్వాత గణేష్ ఏం చేసిండంటే వాట్సాప్లో కొన్ని వల్గర్ మెసేజ్లు పెట్టిండు శ్రీనివాసరెడ్డి గురించి బూతులు తిడుతూ. అది గ్రామస్తులందరూ కూడా, కుమ్మెర గ్రామస్తులందరూ కూడా ఆ వాట్సాప్ మెసేజ్ చూసి, ఏంది నిన్ను ఇట్లా శ్రీనివాసరెడ్డి నిన్ను గణేష్ తిడుతున్నాడు తిడుతూ మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డికి చెప్తే, శ్రీనివాసరెడ్డి అక్కడనే ఉన్నారు, ఆ గుడి మెట్ల దగ్గర ఉన్నారు, ఏమైందని అడిగిండు. ఎందుకు పెడుతున్నావు నా మీద ఏదైనా ఉంటే నన్ను పర్సనల్గా అడగాలి, కానీ మెసేజ్లు ఇట్లా ఎందుకు పెడుతున్నావు అని అడిగిండు. అడిగిన క్రమంలో వాళ్ళ ఇద్దరికి మధ్యలో కొంచెం గొడవ జరిగి ఈ గణేష్ ప్లస్ ఈ శ్రీనివాసరెడ్డిలో ఒక 2-3 ఉన్నారు. అందరు దొబ్బుకుంటూ కొబ్బరికాయల షాప్ దగ్గరకు వచ్చి గొడవపడ్డప్పుడు ఈ గణేష్ ఏం చేసిండంటే కొబ్బరికాయ తీసుకొని కొట్టిండా లేకపోతే రాయి తీసుకొని కొట్టిండా అని కరెక్ట్ తెలియదు, కానీ రాయి తీసుకొని కొట్టిండు నన్ను అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి తల పలిగింది. శ్రీనివాసరెడ్డి నన్ను రాయి తీసుకొని కొట్టిండని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ గొడవ తలిగి శ్రీనివాసరెడ్డికి బ్లడ్ ఇంజరీ వచ్చిన తర్వాత అక్కడనే మా హోంగార్డ్ కూడా ఉన్నాడు. అందరిని డిస్పాచ్ చేసి వీడియో తీసిండు. ఎందుకు కొడుతున్నావురా, కేసు అవుతుంది, నువ్వు ఈ విధంగా కరెక్ట్ కాదని చెప్పేసి మన దగ్గర ఆ వీడియో కూడా ఉన్నది. ఎందుకు కొడుతున్నావు అంటే, తప్పైంది సార్ ఇట్లా అని కొంచెం డ్రంకన్ కండిషన్ ఉన్నాడు బాగా గణేష్ చెప్పిండు. అక్కడ వాస్తవానికి వాళ్ళ మదరు గణేష్, చంద్రకళ గణేష్ అనేటోళ్ళు ఇద్దరు ఉన్నారు. సరే, అది అయిపోయింది. తర్వాత అందరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫస్ట్ శ్రీనివాసరెడ్డి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. తర్వాత వీళ్ళు కూడా వచ్చారు. 2 కూడా కంప్లైంట్ తీసుకున్న అది కూడా వాళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిచ్చిండు. గణేష్ ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే దరఖాస్తు రాసిచ్చిండు. ప్రధానంగా ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఏదైతే ఈ పెనుగులాట జరిగిందో ఆ క్రమంలో పసిపాప ఆమె తల్లి ఉన్నారా లేదా, ఉంటే జరిగిందనేది అంటున్నారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి మా కానిస్టేబుల్ని కానీ తర్వాత ఇంకా కొంతమంది వ్యక్తులను అడిగితే లేరని చెప్తున్నారు. ఆమె మాత్రం ఉన్నా అంటున్నది. దాని మీద మేము క్లియర్గా విచారణ చేస్తూ ఉన్నాం. ఇంకా నడుస్తూ ఉంది. ఇంకా కొంతమందిని సాక్షులను విచారణ చేసేది ఉంది. ఇంకా కంక్లూజన్కి వచ్చినాక అది కూడా క్లియర్గా చెప్తాం. తర్వాత ఈ క్రమంలో వాళ్ళు ఫస్ట్ మనకు పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీనివాసరెడ్డి నన్ను ఇట్లా రాయి తీసుకొని కొడితే నాకు బ్లడ్ ఇంజరీ అయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిండు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. మొత్తం రక్తంతో పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి మన దగ్గర. అది మనం ఆల్రెడీ కేసు 324 సింపుల్ హార్ట్, అది కూడా సింపుల్ హార్ట్ కేసు కిందనే రిజిస్టర్ చేసినాం. తర్వాత వీళ్ళు మమ్మల్ని అందరు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళే దరఖాస్తు రాసి ఇచ్చినారు. దాంట్లో ఇట్లా నా పాపను తిట్టిరని కానీ నన్ను కొట్టిరని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు.
తల్లి చంద్రకళను తర్వాత గణేష్ని ఇద్దరిని కొట్టిరని చేతులతోని కొట్టి కాళ్ళతో తన్ని బూతులు తిట్టిరని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాని మీద మా ఎస్హెచ్ఓ గారు అది జీడీ ఎంట్రీ పెట్టిండు, 324 కేసు రిజిస్టర్ చేసిండు. కేసు రిజిస్టర్ చేశారు. యాక్చువల్గా విలేజ్లలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, వాళ్ళు కాంప్రమైజ్ అన్న ఉద్దేశంతో 2 కేసులు చేసి అట్లా పెట్టిండు. ఇది కోర్టు పర్మిషన్కి రాసినారు. అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ 21వ తారీఖు రోజు మార్నింగు వాళ్ళు ఆ చిన్న పాప చనిపోయింది, వాళ్ళు ఆ రోజు కొట్టడం వల్లనే మా పాప చనిపోయిందని చెప్పేసి ఒక అనుమానం ఉంది, మా పాప మరణంలో అనుమానం ఉందని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు సార్ ఈ విధంగా పిటిషన్ వచ్చిందని చెప్తే, సరే ఇమీడియట్గా ఒకటి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయండి, మనకు పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది కదా, దాని ప్రకారం ఏమొస్తే అది చేద్దామని చెప్పేసి మనం కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నేను, ఎస్ఐ గారు, సిఐ గారు ముగ్గురం కూడా హాస్పిటల్కి పోయినాం. ఆ బాడీని చిన్న పాప శరీరాన్ని మొత్తం కూడా ఎగ్జామిన్ చేసినాం. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ మార్కు కూడా మాకు విజిబుల్లో కనపడలేదు. దాని కొరకు అని చెప్పేసి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినాం. డాక్టర్ గారితో పోస్ట్ మార్టం చేయించినాం. అప్పటి వరకు అందరూ కూడా పాజిటివ్ వెళ్ళనే ఉన్నారు. మేము బాడీ తీసుకుపోమని చెప్పినాం. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తీసుకుపోమంటే వాళ్ళు తీసుకుపోతాం సార్ మా వాళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు, కొంచెం డ్రాగాన్ చేశారు. తర్వాత కొంతసేపటి తర్వాత విశారదన్ మహారాజ్ గారు వచ్చారు. అక్కడికి వచ్చి కొంత న్యూసెన్స్ అయింది, ఇట్లా ఈ అమ్మాయి ఎస్సీ అని కూడా మాకు తెలియదు. వాస్తవంగా సాకలోనే ఇచ్చారు మనకు దరఖాస్తు, అదే ప్రకారంగా మనం కేసు నమోదు చేసినాం. తర్వాత ఇట్లా ఈ అమ్మాయి ఎస్సీ సార్ మీరు అని చెప్తుంటే, సరే మీరు ఎస్సీ ఎస్టీ పిటిషన్ ఏదైతుందో మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇవ్వండి, నేను కేసు నమోదు చేస్తా అని చెప్పిన. వాళ్ళు ఏమన్నారంటే మర్డర్ కేసు అండి. మర్డర్ కేసు కాదండి, ఇప్పుడు మేము అనుమానాస్పదమైనటువంటి బుద్ధి కేసు చేసినాం, దాని ప్రకారంగా నివేదిక వచ్చిన ప్రకారంగా ఒకళ్ళు వస్తే చేస్తామని చెప్పిన. వాళ్ళు 307 ఎస్సీ ఎస్టీ యాక్టు తర్వాత ఇంకా కొన్ని సెక్షన్ల కింద ఒక పిటిషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. తర్వాత అరెస్ట్ కూడా ఆ రోజు రాత్రి ఒక 3 వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరుసటి రోజు అరెస్ట్ చేసినాం. ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక కూడా నిన్న షార్ట్ ఒపీనియన్ డాక్టర్ గారు ఇచ్చారు. దాని ప్రకారంగా చూస్తే ఆ పాపకు శరీరం మీద బయట కానీ లోపల కానీ ఎటువంటి గాయాలు లేవని చెప్పేసి మాకు క్లియర్గా డాక్టర్ గారు అంటే షార్ట్ ఒపీనియన్ ఇచ్చినారు. పూర్తి నివేదిక మనకు ఇంకా ఎఫ్ఎస్ఎల్కి పంపించినాం కొన్ని క్లారిటీ కొరకు. అవి వచ్చిన తర్వాత పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ ఉంటే 100% చేస్తామని కూడా వాళ్ళకు చెప్పినాము. ఇది జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారు. ఉదయం నుంచి రాత్రి 9-10 గంటల వరకు మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టారు, ఆయన కేసులు నమోదు చేయలేదు, డీలే చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ తమని దుర్భాషలాడారు. పేర్లు ఎవరైతే పాపను తన్నారో వాళ్ళ పేర్లు రాస్తామన్నా కానీ రాయకూడదని చెప్పేసి బెదిరించారని ఆ తల్లి చెప్తా ఉంది. ఇప్పుడు మా దగ్గర వీడియో కూడా ఉన్నది. మేము బెదిరించినట్టు కానీ పోలీస్ స్టేషన్లో వీడియో రికార్డు కూడా ఉన్నది. మేము బెదిరించినట్టు కానీ లేకపోతే ఆమెని ఇంకేమన్నా వాళ్ళు రాసినటువంటి దరఖాస్తుని మేము మార్పు చేసి మేము ఏమన్నా రాసినట్టుంటే కానీ మేము 100% మా ఆఫీసర్లు ఉన్నారు, ఆ వీడియోలన్నీ మా ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాం. వచ్చిన కమిషనర్స్ కూడా మేము రిపోర్ట్ ఇస్తాం. వాళ్ళ హస్బెండ్ స్వహస్తాలతో రాసిచ్చినటువంటి దరఖాస్తు మీదనే మేము కేసు నమోదు చేసినాం. మేము ఎటువంటిది కూడా దాంట్లో మా ఓన్ హ్యాండ్ రైటింగ్తో కానీ మేము కానీ రాసింది కాదు. వీడియో రికార్డులో కూడా క్లియర్గా ఉంది. వాళ్ళు ఏదైతే పిటిషన్ ఇచ్చారో దాని మీదనే కేసు చేసినాం. అంటే ఈ ఒక్క అంశం మీద 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇది కూడా కొంత వివాదానికి ఆస్కారం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మీరు అడిగే దాంట్లో వాస్తవం ఉన్నది. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి పిటిషన్స్ ఉన్నాయో ఆ పిటిషన్స్ మీద శ్రీనివాసరెడ్డి నాకు సింపుల్ ఇంజరీస్ అయినాయి, గణేష్ నన్ను రాయితో కొట్టడం వల్ల నాకు రక్తగాయాలైనాయి అంటే అది ఫస్ట్ వాళ్ళు వచ్చారు, దాని మీద కేసు నమోదు చేశారు. తర్వాత వీళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు వచ్చిన టైం వాళ్ళు వచ్చిన టైం అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో సీసీటీవీలో రికార్డ్ అయి ఉన్నాయి. మా దగ్గర ఎవిడెన్స్ కూడా అంతా ఉంది. వాళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిచ్చినటువంటి దరఖాస్తులో మమ్మల్ని చేతులతో కొట్టిరు, బూతులు తిట్టిరని రాసిరు. అది ఎఫ్ఐఆర్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాం. మేము ఎఫ్ఐఆర్ చేయమనేది కాదు, కోర్టుకు రాస్తాం. కోర్టు పర్మిషన్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటే ఆ పద్ధతి ప్రకారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతమంది మీద ప్రూవ్ అయితే అంతమంది మీద యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో సందేహించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చట్టం ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా అందరూ కూడా తెలుసు. కొంతమంది కావాలని, కొంతమంది వాళ్ళ స్వలాభం కొరకు వాళ్ళు ఫోకస్ కావాలా, సొసైటీలో ఫోకస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప దీంట్లో మా పోలీసు వాళ్ళది ఎటువంటి తప్పలేదు. అంటే మీ అదుపులో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి ఎవరైతే పాపను కాళ్ళతో తన్నడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతను మీ అదుపులో ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడు?
మధుసూదన్ రెడ్డి నేను తన్నలేదని చెప్పినాడు. అయినప్పటికీ కూడా అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు పెట్టి రిమాండ్ చేసినాం. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తే దీని మీద మేము మర్డర్ కేసు కింద కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తే 100% చేస్తాం మేము. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అయితే తమ దర్యాప్తు కొనసాగుతుందని డిఎస్పీ శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోస్టుమార్టం నివేదికలో మాత్రం పాప మరణానికి సంబంధించి ఒక షార్ట్ ఒపీనియన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పాపకు ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ గాయాలు ఏవీ లేవనేటువంటి ఒపీనియన్ అయితే బయటకు వచ్చింది. కానీ ఎఫ్ఎస్ఎల్ పూర్తి స్థాయిలో ఆ నివేదిక వస్తే దానికి సంబంధించి తదుపరి కేసులు నమోదు కానీ చర్యలు కానీ ఉంటాయనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి తమ అదుపులో 3 నిందితులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతున్న అంశాన్ని అయితే డిఎస్పీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ 9 నాగర్ కర్నూలు నుంచి.